వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రవాణా శాఖ అధికారి రాఘవరావు హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండని పిల్లలకు ఎటువంటి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడినట్లయితే పిల్లల తల్లిదండ్రులను కూడా బాధ్యులవుతారని తెలిపారు. 18 సంవత్సరాలు నుండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే వాహనాలను ఇవ్వాలని రాఘవరావు సూచించారు. పేరెంట్స్ ఎవరు కూడా మీ 18 ఏళ్ళ పిల్లలకి వాహనాలు 2 వీలర్స్ ముఖ్యంగా ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవ్వబాకండి. వాళ్ళకి 18 ఏళ్ళు నిండినాక లైసెన్స్ తీసుకున్న తర్వాతే 2 వీలర్స్ ఇవ్వండి. 18 ఏళ్ళ లోపు కనుక ఇస్తే మైనర్ డ్రైవింగ్ కింద వస్తుంది. కాబట్టి ఏదన్నా జరిగితే మనకి వాళ్ళకి ఏంటంటే కోర్టుకు కూడా మాకు కనుక 18 ఏళ్ళ లోపు ఎవరన్నా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి కోర్టుకు ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మైనర్స్ ఎవరు కూడా పేరెంట్స్కి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. 18 ఏళ్ళలోపు మీ పిల్లలకి లైసెన్సు లేకుండా బళ్ళు ఇవ్వవద్దు. ఒకవేళ బళ్ళు ఇవ్వాలంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఆర్టీఏ ఆఫీస్లో లైసెన్స్కి అప్లై చేసుకొని లైసెన్స్ వచ్చిన తర్వాత బళ్ళు ఇవ్వండి. అలాగే బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని బళ్ళు ఇవ్వండి. అన్ని డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే బండికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను. ఈ 4 కాకుండా హెల్మెట్ విధిగా ధరించేట్టు పేరెంట్స్ చూసుకోవాలి. అలాగే 4 వీలర్ కూడా 18 ఏళ్ళు నిండితే 4 వీలర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి 4 వీలర్కి కూడా ఈ 4 డాక్యుమెంట్స్ కావాలి: ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్. వాళ్ళు ముఖ్యంగా సీట్ బెల్ట్ ధరించాలి డ్రైవింగ్ చేసి. తెనాలి నియోజకవర్గ రూరల్ మండల గ్రామంలో ఎంపీ అభ్యర్థి పెమసాని రోడ్ షో నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ముందుగా జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రోడ్ షో ప్రారంభించారు. జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామం నుండి ఆఫ్పేట, కాజీపేట, కొలకలూరు గ్రామం వరకు రోడ్ షో కొనసాగింది. అనంతరం కొలకలూరు గ్రామంలో జరిగిన సభలో ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్, పెమసాని చంద్రశేఖర్లు ప్రసంగించారు. రోడ్ షోలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలు, సంక్షేమం, మన నాదెండ్ల మనోహరన్నే ఎమ్మెల్యేగా గెలవాలి.
దాన్ని కాపాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇట్లా ఇక్కడ మనోహర్ గారు కానీ వైసీపీ బాబా ఫోన్ అయితే ఆపండి కొంచెం. దయచేసి పోల్ వేసే వాళ్ళు అర్థం చేసుకోండి, కారుకి లైట్లు కనపడతలేదు, కొంచెం జాగ్రత్త. హలో బాబా ట్రాక్టర్ కొంచెం జాగ్రత్తగా. వచ్చాడు మనోహరన్న వచ్చాడు, ధైర్యాన్ని తెచ్చాడు, భరోసానిచ్చాడు, సంతోషం పంచాడు. ఎవరేమన్నా ఏదేమైనా సింగులాకొచ్చిస్తాడు. ఆయనే తినాలి పునాది వినాలి ఇలాంటి ప్రజలు. సునామీ మొదలు శత్రువుకి హడలు, భయాన్ని వదులు ముందుకు కథలు. పుంగని జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీ రాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ప్రతి గురువారం మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెంకటాద్రి చంద్రశేఖర్ గారు మన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు. అందులో భాగంగా సాకిరి శ్రీనగర్, హాఫ్పేట, కాజీపేట, చివరికి కొల్లూరులో దాదాపు 4.5 గంటల నుంచి ఈ ఊరేగింపులో
అనేక చోట్ల మీరు చూపించిన అభిమానం, ప్రత్యేకంగా ప్రభుత్వం మార్పు కోసం మీరందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం చాలా బలంగా క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనపడుతుంది. మన జీవితంలో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. రైతులు, మహిళలు, యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ఉంటారు. అసలు ప్రతిరోజు మీరు ఆ రోడ్డు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భంలో నాకే అర్థం కాదు. మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, రక్షణ మంచినీటి పథకం కానివ్వండి, అదేవిధంగా కొల్లూరు దగ్గర మనం రైల్ ట్రాక్ మీద ఇచ్చిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఈ రోజు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. ఆ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదొక 20 లక్షలు 10 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కానీ కనీసం 5 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం ఒక మోటార్ కూడా పెట్టలేకపోయారు వీళ్ళు. కనీసం కాలువలు పూడికి తీయడం లేదు. స్వయంగా సొంత డబ్బుతోటి కాలువలు పూడికి తీపిద్దామంటే అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితిని మనందరూ కూడా అధిగమించుకోవాలి. కొల్లూరుకి మంచి భవిష్యత్తు ఉండాలి. మీరందరూ కూడా చాలా బలంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే. ఇంకా 53 రోజులు ఉంది మనకి. 53 రోజులు మీరు ఓపిక పట్టి దేనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చేయడంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరూ కూడా కృషి చేయాలని ఏదైతే ముందడుగు వేశారో దాని క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రతిరోజు మేము ఓటు దగ్గరికి వెళ్ళి మనం చేయబోయే కార్యక్రమాల గురించి, మన మంచి ఆలోచనల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. 100% మీరందరూ కోరుకునే విధంగా ఈ ప్రాంతానికి మంచి మంత్రులు ఏర్పాటు చేద్దాం, రోడ్లు ఏర్పాటు చేద్దాం. దొంగ రోడ్ల గురించి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు. ఖచ్చితంగా దొంగ రోడ్లు ఏర్పాటు చేసేటట్టు కూడా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన రైతాంగాన్ని మనం కాపాడుకునే విధంగా రైతుల్ని ఆదుకోలేని ఈ ప్రభుత్వం, స్పందించలేని ముఖ్యమంత్రి, కేవలం ఎన్నికలప్పుడు వచ్చాడు, ముందుకు పెట్టాడు మీ అందరికీ 151 సీట్లు ఇచ్చారు మీ అందరూ కూడా. కానీ ఈ రోజు మన పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కృషి చేయాలని. సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి మీ దగ్గరికి వచ్చి మనందరూ కూడా మీకున్న అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని తప్పకుండా కొల్లూరు సర్పంచ్ గా ఎన్నికైన మంచి కష్టపడి పనిచేసిన మహిళ ఆమె కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో మీరు చెప్పండి. తప్పకుండా కలిసి పని చేసుకుందామని చెప్పుకుంటూ ఆయన అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టవచ్చు, వేధించవచ్చు, లేకపోతే డబ్బుతో కొనవచ్చు అనుకున్నారు. కేసీఆర్ ద్వారా 1000 కోట్ల రూపాయల రాయబారం పంపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నీ 1000 కోట్లు నా వెంట్రుకతో సమానం అని చెప్పి తీసివేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నంత డబ్బు పోగు చేసినా నీ వల్ల కాదు అని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ గుండెల్లో నుంచి వచ్చే అభిమానం, ప్రేమకి లొంగుతారే తప్ప నీ దౌర్జన్యాలకి, నీ దుర్మార్గాలకి, నీ భయంకరమైన దాడులకి లొంగని సింహం పవన్ కళ్యాణ్ గారు అని మీరు అందరూ తెలుసుకోవాలి. సారాయి అమ్మే వాళ్ళకి ఒక గుడుంబా శంకర్, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళ గుండెల్లో నిద్రపోయే ఒక గబ్బర్ సింగ్. రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన సునామీలో మీరు కొట్టుకుపోబోతున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆ రోజు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు? 3 విడతల్లో మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? చెయ్యకపోగా 3 విడతలుగా రేట్లు పెంచారు. అవునా కాదా? కల్తీ మద్యం మత్తులో ఈరోజు యువత అందరూ
వివేకం మరిచిపోయి పాపం అమాయక జనులు నిద్రపోతూ ఉంటే మరి నీకు గుండె కదలడం లేదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు మందు షాపుల ముందు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లను నిలబెట్టినటువంటి దుర్మార్గపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. నీలాంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి పారద్రోలటానికి మా లాంటి వాళ్ళం వచ్చాం. నేనే కాదు, ఎంతో మంది వస్తారు. అదేవిధంగా ఇక్కడ నిన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొన్నూరు ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రావెల్ మాఫియా ఉంది అంటే చూడటానికి వెళ్తే అది చూశాక నాకు అనిపించింది ఇక్కడ KGF 3 సినిమా తీయొచ్చు అని. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలకలూరు మండలంలో రోడ్ షో నిర్వహించిన కూటమి అభ్యర్థులు నాదెండ్ల మనోహర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనగణనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.